ఫ్రెండ్స్ నిన్న నైట్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరిగింది. ఇందులో వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసిన ట్యాగ్‌లైన్ ఏంటంటే గ్యాలక్సీ ఏఐ అనమాట. అంటే ఈసారి ఖచ్చితంగా సామ్సంగ్ గ్యాలక్సీ సిరీస్‌లో ఖచ్చితంగా ఏఐ ఫీచర్స్ చాలా అయితే ఉండబోతున్నాయి. సో, ఆల్రెడీ నిన్న ఈవెంట్ అయితే జరిగిపోయింది. సో, దానికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే మీకైతే ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ మనకి సామ్సంగ్ S25 ప్లస్‌లో సేమ్ సిమిలర్‌గా ఉన్న ఫీచర్స్ అయితే చెప్తాను. ఫస్ట్ కెమెరా డిపార్ట్మెంట్‌లో చూసుకుంటే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్, టెలిఫోటో లెన్స్ 10 మెగాపిక్సెల్. దాంతో పాటుగా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. బ్రైట్‌నెస్ వచ్చేసరికి 2600 నిట్స్ అయితే ఉంది. మనకి డిస్‌ప్లే అండ్ బ్యాటరీ దగ్గరకొచ్చేసరికి S25 ప్లస్‌లో చేంజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ S25లో మనం చూసుకుంటే డిస్‌ప్లే వచ్చేసరికి 6.2 ఇంచెస్, బ్యాటరీ వచ్చేసరికి 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. అదే మనకి S25 ప్లస్‌లో చూసుకుంటే మనకి డిస్‌ప్లే వచ్చేసరికి 6.7 ఇంచెస్ డిస్‌ప్లే ఉంది. దాంతో పాటుగా బ్యాటరీ 4900 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి S25 ప్లస్‌లో కూడా మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా! నెక్స్ట్ మనకి సామ్సంగ్ గ్యాలక్సీ S25 అల్ట్రాలో చూసుకుంటే ఈసారి మనకి S25 అల్ట్రాలో మనం సైడ్‌లో మనకి కర్వ్స్ అయితే చూస్తాం. అంటే సైడ్‌లో మనకి స్ట్రెయిట్‌గా ఉండకుండా కర్వ్ బెజిల్స్ అయితే చూస్తాం. అదేవిధంగా స్క్రీన్ సైజ్ కూడా కొద్దిగా పెంచారు వీళ్ళు. కెమెరా డిపార్ట్మెంట్‌లో చూసుకుంటే మనకి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 1200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే ఇది మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఇది అప్ టు మనకి 31 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ టైమ్ అయితే వస్తుందని కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు. దాంతో పాటుగా మనకి ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. ఇది ఈ సామ్సంగ్ గ్యాలక్సీకి ఏంటంటే వీళ్ళు కస్టమైజ్ చేసిన ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో, కస్టమైజ్ చేపిచ్చారు దీన్ని. దాంతో పాటుగా మనకి డిస్‌ప్లే వచ్చేసరికి మనకి 6.9 ఇంచెస్ డిస్‌ప్లే. ఇది అప్రాక్సిమేట్‌గా వెయిట్ వచ్చేసరికి మనకి 18 గ్రామ్స్ అయితే ఉంటది. దీని ప్రైస్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి సామ్సంగ్ S25లో బేస్ మోడల్ వచ్చేసరికి 12 జీబీ ర్యామ్, 256 జీబీ రూ. 80,999. హై ఎండ్ మోడల్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ వచ్చేసరికి రూ. 92,999. అదేవిధంగా మనకి S25 ప్లస్‌లో బేస్ మోడల్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ రూ. 99,999. S25 ప్లస్‌లో హై ఎండ్ మోడల్ వచ్చేసరికి 12 జీబీ ర్యామ్, 512 జీబీ రూ. 1,11,999. మనకి S25 అల్ట్రాలో బేస్ మోడల్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వచ్చేసరికి మనకి రూ. 1,29,999. అదేవిధంగా హై ఎండ్ మోడల్ వచ్చేసరికి మనకి 12 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వచ్చేసరికి రూ. 1,65,999.